మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మోషే చేతులు యెహోషువ మీద ఉంచాడు. హల్లెలూయా. అప్పుడేం జరిగింది? యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. అంతకుముందు యెహోషువకు జ్ఞానము లేదా? తెలివి లేదా? వివేకము లేదా? చెప్పండి దేవుని బిడ్డలారా. కానీ మరి మోషే చేతులుంచిన తరువాత కలిగినటువంటి జ్ఞానం ఏమిటి? మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఎదిగే కొద్దీ ఒక వయసుకు వచ్చే కొద్దీ, వయస్సు మీద పడే కొద్దీ జ్ఞానం కలుగుతుంది, తెలివి కలుగుతుంది, వివేకం కలుగుతుంది. కొన్ని విషయాలు అనుభవపూర్వకముగా తెలుసుకుంటారు. కానీ ఇక్కడ రాయబడిన మాటలో ఉన్న ఆంతర్యం, గ్రహింపు, వివేచన, తెలివి, జ్ఞానం ఏమిటి అని ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, మోషే యెహోషువ మీద చేతులు ఉంచక మునుపు, దైవజనుడు చెయ్యి పెట్టక మునుపు, మోషే చేతులు పెట్టక మునుపు, చేతులు ఉంచక మునుపు యెహోషువలో జ్ఞానం ఉంది, తెలివి ఉంది. కానీ మోషే తన చేతులు యెహోషువ మీద పెట్టిన తరువాత యెహోషువలోకి ఒక ప్రత్యేకమైన జ్ఞానం వచ్చింది, ఒక ప్రత్యేకమైన వివేకం వచ్చింది, ఒక ప్రత్యేకమైన తెలివి, గ్రహింపు వచ్చింది. అదేమిటంటే జ్ఞానాత్మ పూర్ణుడు. దేవుని విషయమైన జ్ఞానం ఏంటది చెప్పండి? దేవుని విషయమైన జ్ఞానం. ఈ లోకములో చాలామంది ప్రజలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రజలందరికీ జ్ఞానం ఉంది. కానీ దేవుని గూర్చిన జ్ఞానం, వాక్యములో రాయబడింది, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట ఏమిటంటే, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. జ్ఞానం ఉంది, పుస్తక జ్ఞానం, అక్షర జ్ఞానం, లోక జ్ఞానం. పిల్లలు పుట్టగానే కొంచెం ఎదిగిన తర్వాత స్కూలుకు పంపిస్తాం, అక్కడ చదువుకుంటూ ఉంటారు. వారే పెరిగి పెద్దవారై చక్కగా పాస్ అయి ఏదో ఒక ఉద్యోగం, ఆఫీస్ వరకు కలిగి అలా జ్ఞానాన్ని సంపాదిస్తారు. అయితే దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానం లోక జ్ఞానం, పుస్తక జ్ఞానం, అక్షర జ్ఞానం. చూడండి, ఈ జ్ఞానులందరూ పాపాలు చేస్తూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, పాప క్షమాపణను కూర్చున్నటువంటి జ్ఞానం పుస్తకములో లేదు. అక్షర జ్ఞానం ఏ స్కూల్లో, ఏ పాఠశాలలో, ఏ బడి, ఏ ఒడిలో, ఎక్కడా కూడా ప్రపంచములో నీవు పాపము చేయకూడదు, పాపము చేస్తే నిత్య నరకానికి పోతావు అనే నియమం ఎక్కడా లేదు. అన్నీ చేయొచ్చు, చదవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, పని చేసుకోవచ్చు, బ్రతకొచ్చు, బ్రతికినంత కాలం విచ్చలవిడిగా తిరగొచ్చు అనే నియమాలు ఉంటాయి. కానీ దేవుని జ్ఞానం, హల్లెలూయా, యేసయ్య జ్ఞానం 2024 సంవత్సరాల క్రితం ప్రియ రక్షకుడు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కలువరిగిరి సిలువలో బ్రేలాడాడు. మన పాపముల నిమిత్తం ఆయన రక్తము కార్చాడు. మన చేతులు చేసిన పాపము కొరకు ఆయన చేతులలో శిలలు కొట్టారు. మన పాదాలు చేసినటువంటి పాపము కొరకు, విచ్చలవిడిగా తిరిగినటువంటి ఆ లోక పాపపు జాడలు, కాళ్ళ తిరుగుడు, దాని కొరకు ఆయన పాదాలలో శిలలు కొట్టారు. మన హృదయములో ఉన్నటువంటి చెడ్డ ఆలోచన
హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? హృదయములోనే జబ్బు, హృదయములోనే వ్యాధి, హృదయమే మోసకరం. హృదయాలోచనలు, పాపతలంపులు మనిషి యొక్క జీవితములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎంత పెద్ద గొప్ప డాక్టర్ అయినా యాక్టర్ అయినా వాని హృదయమే జబ్బు వ్యాధితో ఉంది, మోసకరం. ప్రతివాని హృదయం అగాధ కోపం, నాశన కోపం అని చెప్పి దేవుని బిడ్డలారా, ఒక్క యెహోవా, ఒక్క యేసయ్య, ఒక్క పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు, పరిశుద్ధుడై పాపము లేనివాడై ఆయన పరిశుద్ధ దేవుడుగా ఉండి ఆ దేవుని గూర్చిన జ్ఞానాన్ని తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధిస్తున్నాడు. కాబట్టి మన హృదయ ఆలోచనలకు, చెడ్డ తలంపులకు ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడిచారు. మన తల, మనస్సు ఇది చెడిపోయి ఉండగా దీని కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టారు. నిలువెల్ల అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఈ దేహములో, శరీరములో దేవుని బిడ్డలారా వాక్యములో రాయబడి ఉంది. లెక్కేస్తే 13 రకాల పాపాలు ఉన్నాయంట. ఊరికే టూకీగా ప్రభు చెప్పాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఈ దేహాన్ని తెరచి పరిశీలించి పరిశోధించి అలా చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ పాపాల జాబితా లెక్కేస్తే 13 రకాల పాపాలు ఉన్నాయి. వాటన్నిటి కొరకు నిలువెల్ల యేసయ్య దేహము కొరడాలతో కొట్టబడి చీల్చబడి రక్తపు ముద్దగా మారి సిలువలో వ్రేలాడి పరిశుద్ధ రక్తాన్ని కాచి మన దేహములో ఉన్న ప్రతి అణువణువు పాప శరీరేచ్ఛ, ఆ పాపములకు ఆయన సిలువలో చనిపోయాడు. ఆ మంటి ఘటాన్ని, ముద్దను తీసుకొని పోయి అక్కడ పాతిపెట్టి మనమందరం నీతిగా జీవించాలని ఆయన నీతి విషయములో తిరిగి లేచాడు. హల్లెలూయా! ఈ రహస్యాన్ని, మర్మాన్ని మనం గుర్తెరిగినప్పుడు బాప్తిస్మములో మనం పాతి పెట్టబడి చనిపోతున్నాం. అలా నీళ్ళలో నుండి పైకి లేచినప్పుడు తిరిగి లేస్తున్నాం. దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు ప్రభువు చెప్పాడు. ఏం చెప్పాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటున్నాను అని చెప్పి ఆ యేసయ్య మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇలా కూడుకొని పాడుకొని ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యం వింటున్నప్పుడు ఆ పునరుద్ధాన శక్తి, బలం, జీవం మనల్ని కమ్ముకుంటుంది. హల్లెలూయా! అదే పాపాన్ని జయించే శక్తి మనకిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని గురించినటువంటి జ్ఞానము కొందరికి లేదు. ఎవరికైనా స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్న పెద్ద, వృద్ధుడు, యవనుడు, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషికి దేవుని గురించినటువంటి జ్ఞానం ఉంటే వారు పాపము చేయరు. పాప క్షమాపణ పొంది పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి యేసు నామస్మరణ చేస్తూ పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిత కాలం, బ్రతుకు కాలం అంతా జీవిస్తున్నారు. ఇది దేవుని గూర్చిన జ్ఞానం, వాక్యాన్ని గూర్చిన జ్ఞానం, రక్షణ జ్ఞానం, పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి వివేచన జ్ఞానం. ఇది లోకంలో ఎక్కడా దొరకదు. పొద్దున్నే మార్కెట్కి వెళ్తే అక్కడ ఉండదు, ఏ అంగట్లో దొరకదు, ఏ అధికారి ఇవ్వడు. ఏ 1,00,000 కోట్లు మనులు, మాణిక్యాలు, వెండి, బంగారాలు దీనిని సంపాదించలేవు. యేసు ఒక్కడే, యేసు నామం, యేసయ్య శిలువ యాగం, బలియాగం, ఆయన మాత్రమే దీనిని ఇవ్వగలడు. ఇచ్చాడు, ముగించాడు. నీవు నమ్మి విశ్వాసం ఉంచి దేవునిలో నీ జీవితాన్ని పెట్టుకున్నప్పుడు అలా పరిశుద్ధంగా, పవిత్రంగా నీవు జీవిస్తావు. హల్లెలూయా! మోషే యెహోషువ మీద చేతులుంచాడు.
యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు.